హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి కుకింగ్ రెసిపీస్ అండి. అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అదేమిటంటే మైసూర్ బజ్జీ అనమాట. ఈ మైసూర్ బజ్జీ మనం గోధుమ పిండితో తయారు చేసుకోవచ్చు, అదేవిధంగా మైదా పిండితో కూడా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమంది మైదా పిండి ఇష్టపడరు కాబట్టి అలాంటి వాళ్ళు గోధుమ పిండి వేసుకొని కూడా మైసూర్ బజ్జీ తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మైసూర్ బజ్జీ ఎలా తయారు చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్ తీసుకొని తాజాగా ఉంటే పెరుగు ఒక 3/4 కప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ వంట సోడా తీసుకోవాలి ఫ్రెండ్స్. వంట సోడా ఈ రెసిపీకి కొంచెం ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్, చూసి వేసుకోవాలన్నమాట. ఎక్కువైనా ఆయిల్ పీల్చుకుంటుంది బోండా, తక్కువైనా బోండా గట్టిగా వస్తుందన్నమాట. మీరు చూసి వేసుకోండి. పెరుగులో వంట సోడా పెరుగు బాగా బీట్ చేసుకున్నాక 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు బియ్యం పిండి, రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. పెరుగు పిండికి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చేత్తో బాగా కలపండి ఫ్రెండ్స్. పిండి తడిపేటప్పుడు అంత జోరుగా ఉండకూడదు, అంత గట్టిగా ఉండకూడదు ఫ్రెండ్స్. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి తడుపుకోవాలి. మీకు జోరుగా అయిందనుకోండి పిండి, మనకి బోండా అనేది షేప్ అనేది సరిగా రాదన్నమాట. చూసుకుంటూ వాటర్ వేసుకొని పిండి తడుపుకోవాలి ఫ్రెండ్స్. పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా బోండాలు వస్తాయి ఫ్రెండ్స్. ఒకటేసారి ఎక్కువ వాటర్ వేసుకోకండి ఫ్రెండ్స్, కొద్ది కొద్దిగా వేసుకోండి. ఈ విధంగా ఉండాలి ఫ్రెండ్స్ మనకి పిండి అనేది. ఈ విధంగా నేను చూపించిన విధంగా ఒక 4 నిమిషాల పాటు బాగా బీట్ చేయాలి ఫ్రెండ్స్. ఎంత బీట్ చేస్తే అంత బాగా ఫ్లఫీగా మనకి బోండా వస్తుందన్నమాట. పిండి కలుపుకున్నాక ఒక 2 గంటల పాటు పక్కన ఉంచుకోండి ఫ్రెండ్స్. ఇది గోధుమ పిండితో పిండి తడిపాను ఫ్రెండ్స్. ఎట్లా మైదా పిండి ఎలా తడుపుకున్నామో గోధుమ పిండి కూడా అదే విధంగా పిండి తడుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రెండు నేను ఒక 2 గంటల పాటు పక్కన ఉంచాను. పిండి ఎంత బాగా నానితే అంత బాగా బోండా వస్తుంది ఫ్రెండ్స్. 2 గంటల తర్వాత నేను బోండా వేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎక్కువ కావాలంటే 3 గంటలు కానీ ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్. పిండిలోకి 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, 2 టేబుల్ స్పూన్స్ చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, 1 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసాను ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుము అన్నీ వేసి ఒకసారి పిండి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు పిండి జోరు అయింది అనుకోండి, కొద్దిగా మైదా పిండి వేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకున్నాక బోండాని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ విధంగా మనకి బోండా వేయడానికి రావాలన్నమాట పిండి అనేది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ డీప్ ఫ్రై సరిపడేంత ఆయిల్ వేయండి ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ అయినాక మనకి బోండా వేసుకోవాలన్నమాట. మనం చెయ్యి నీళ్ళల్లో తడుపుకుంటూ బోండా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా బోండా వేయాలి ఫ్రెండ్స్. దగ్గరికి వేయకండి, దూరం దూరం వేయండి. సిమ్లో పెట్టి బోండా వేయండి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో ఇట్లా వాటర్లో డిప్ చేసుకుంటూ పిండి సైడ్కి అనుకుంటూ బోండా వేయండి ఫ్రెండ్స్.
మనం బోండా వేసేటప్పుడు అది ఆటోమేటిక్గా అవి పైకి వస్తాయి ఫ్రెండ్స్. బోండా కాల్చేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి ఫ్రెండ్స్. రెండు వైపులు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు బోండా కాల్చండి ఫ్రెండ్స్. బోండా మంచి కలర్ వచ్చినాక ఒక ప్లేట్లోకి తీసుకోండి ఫ్రెండ్స్. ఒక టిష్యూ పేపర్ మీదనో లేదా రంధ్రాల గిన్నెలో వేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మైదా పిండితో తయారు చేసిన బోండా ఈ విధంగా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కొబ్బరి చట్నీ కాదు, ఏదైనా అల్లం చట్నీ ఏదైనా బాగుంటుంది. నా ఛానల్ హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా కావాలంటే నా ఛానల్లో వెళ్ళి చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు గోధుమ పిండితో బోండా ఎలా తయారు చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. గోధుమ పిండి ఈ విధంగా తడుపుకోవాలి ఫ్రెండ్స్. అంటే మైదా పిండి ఎలా విధంగా తడుపుకోనో ఆ విధంగా పిండి తడుపుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లోకి ఏమేమి వేసామో దీంట్లో కూడా అవన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నేను పిండి కలిపేది వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను వీడియో పెట్టలేదు ఫ్రెండ్స్. అందుకోసమే పిండి కలిపేది ఒకటే చూపిస్తున్నా ఫ్రెండ్స్. సేమ్ మైదా పిండి ఏ విధంగా వేసామో ఆ విధంగా గోధుమ పిండితో కూడా బోండా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మైదా పిండి తినని వాళ్ళు ఈ విధంగా గోధుమ పిండితో వేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి గోధుమ పిండితో కూడా బోండా. పిండిలో అన్నీ వేసుకున్నాక ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ విధంగా వేసేకి రాకపోతే ఈ విధంగా అయినా వేసుకోండి ఫ్రెండ్స్. నేను చూపించిన విధంగా వేయండి ఫ్రెండ్స్. మీకు ఈ విధంగా రాకపోతే మీరు వడలు ఎలా వేస్తారో ఆ విధంగా స్లోగా వేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. మనకి సోడా తక్కువైతే బోండా అనేది పొంగదండి. ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, గోధుమ పిండితో తయారు చేసిన బోండా రెడీ అనమాట. దీంట్లోకి కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు మైదా పిండితో తయారు చేసిన బోండా నచ్చిందా, గోధుమ పిండితో తయారు చేసిన బోండా నచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఉంటుంది మనకి లోపల బోండా అనమాట. మైసూర్ బోండా రెడీ ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే నా వీడియోస్ వస్తాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.